ప్రేక్షకులందరికీ నమస్కారం. జీవితంలో కొన్ని సమయములలో మనం అనుకోని సంఘటనలు ఎదురుపడతాయి. కొందరేమో వాళ్ళ జీవితంలో కొన్ని ఆత్మలను చూసామని చెప్తారు. దాన్ని కొందరు నమ్మొచ్చు, కొందరు నమ్మకపోవచ్చు. కానీ మీరు చూస్తున్న ఈ కథలన్నీ చాలా స్వారస్యంగా ఉంటాయి. లైట్స్ ఫుల్ లైట్స్ వేయండి. సుధీర్ సార్, నాకు మీ దగ్గర నుంచి ఫుల్ ఫైర్ కావాలి. ఫుల్ ఫైర్ పక్కాగా కావాలి. ఓకే ఓకే, అందరూ ఫీల్డ్ క్లియర్ చేయండి. మీరు రెడీనా సార్? ఓకే, ఫీల్డ్ క్లియర్. ఏ కాస్ట్యూమర్, త్వరగా కానివయ్యా, తప్పుకో. మేకప్ త్వరగా తప్పుకో. మేకప్ త్వరగా కానివయ్యా. మేకప్ అవుట్ అవుట్ అవుట్. అందరూ సైలెన్స్. సుధీర్ సార్ రెడీనా? రెడీ. స్టార్ట్ సౌండ్. సైలెన్స్. రోలింగ్. కెమెరా. క్లాప్. అండ్ సుధీర్ గారు తప్పండి. సార్, సుధీర్ గారు మీకేం కాలేదుగా? ఎక్కడ దెబ్బలు తగలేదుగా? ఏంటయ్యా బాగుండేది? ఎందుకయ్యా ఇలా చేస్తున్నారు? సుధీర్ గారు షూటింగ్ పట్టుకున్నా. అరే ఏం చేస్తున్నావయ్యా? ఆయనతో పాటు వెళ్ళు. పైన ఎవర్రా? లైట్ మ్యాన్ అన్నా. ఏంటయ్యా పైన లైట్ టైట్ గా ఉందా లేదా అని చూడవా? వాడి మీద ఎగురుతావేంటి? పైన ఉండవలసింది నువ్వే కదా. ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? బాగా ముందు కొట్టావా? నన్నేం చేయమంటారు సార్? ప్రతి లైట్కి లైట్ మని పెట్టుకోగలనా? ఇంకొందరిని పనికి పెట్టుకుంటానన్నాను, వింటేగా. అనవసరమైన వాక్కు. ఎవరికైనా దెబ్బ తగిలింటే ఏం జరుగుతుంది? నువ్వు బాధ్యత వహిస్తావా? రాస్కల్. విశాల్, సార్ విశాల్ ఇట్రా. ఏం జరుగుతుందా? సార్, అసలు ఏం జరుగుతుంది? అదేమిటంటే ఏం చేస్తున్నారయ్యా మీరు? నేను ఎంత కష్టపడి షూటింగ్ ని చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? అసలు నేను షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. డబ్బు ఖర్చు పెట్టేది నేనా మీరా? అసలు మీరు ఏంటయ్యా మీరు? అసలు ఏంటి పని చేస్తున్నారు మీరు అసలు ఇక్కడ? సార్, మీరు ఎందుకు అనవసరంగా టెన్షన్ అవుతున్నారు? ఇప్పుడు అసలు ఏమీ జరగలేదు సార్. లైట్ కింద పడింది అంతే. ఏంటి? లైట్ కింద పడిపోతే ఏమీ అవలేదంటావేంటి? సార్, టైం బాగుంది, ఎవరికి దెబ్బలు తగలేదు. అంతేకా సార్, ఇప్పుడు నేను షూటింగ్ చేయబోతున్నాను. నేను ఇమ్రాన్ పంపాను హీరో గారిని తీసుకురమని. ఏ ఇమ్రాన్, ఎక్కడున్నావు? త్వరగా పిలవయ్యా నీ హీరోని. డేటు ఇవ్వడు, షూటింగ్ కి సరిగ్గా రాడు. అవును సార్. త్వరగా పిలువు. అరే మీ హీరో ఏంటయ్యా, షూటింగ్ కి సరిగ్గా రాడు, డేటు సరిగ్గా ఇవ్వడు. త్వరగా పిలువు. సార్, సుధీర్ గారు వెళ్ళిపోయారు. ఇక మీద ఇక్కడ పనిచేయని చెప్పారు సార్ మీకు. ఏంటి విన్నావా? ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద సెట్ నేను వేస్తే సార్, మీరు టెన్షన్ అవ్వకండి సార్. మరి ఆయన వెళ్ళిపోతే క్యాన్సిల్ చేయాలి కదా. మరి మీకు అర్థం కావట్లేదు నేను చెప్పే విషయం. ఇవాళ షూటింగ్ క్యాన్సిల్ అయ్యేది సమస్య కాదు. విన్నారుగా ఆయన ఏం చెప్పాడు? మీ హీరో ఏం చెప్పాడంటే ఇక మీదట ఈ సెట్కి వచ్చి షూటింగే చేయడంట. సార్, నేను మాట చెప్పనా? ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరు ఎక్కడి నుంచి? వెళ్ళవయ్యా. సార్, మీరు ఏమనుకున్నట్టు ఒక విషయం చెప్పనా? చెప్పు. సార్, అది సుధీర్ గారు ఉన్నారు కదా, ఆయన మార్చండి సార్. రీప్లేస్ చేద్దాం. నా సినిమాలోని హీరో సుధీర్ కుమార్ ని రీప్లేస్ చేయాలి అంటే మార్చేయాలి. అవును సార్, అవును. విశాల్ దత్, మంచి ఐడియా. అవును సార్. చాలా బ్రిలియంట్ అయిన ఐడియా. నేను దీనికి సంతోషించాలి. నేను ఈ ఫిలిం డైరెక్టర్ విశాల్ దత్ని ఎందుకు మార్చకూడదు? ఏమంటావు? సార్, మీరు అపార్థం చేసుకున్నారు సార్. నేను మీ మంచిగా చెప్పాను సార్. నా మంచి కోసం నువ్వు ఆలోచిస్తున్నావా? ముందు ఆ హీరోయిన్ ఎవరు, ఆ ఉషా, అది ఏకంగా చచ్చే పోయింది. 5-6 రీళ్లు మళ్ళీ నేను రీషూట్ చేయాల్సి వచ్చింది. ఆ విషయం నీకు గుర్తుందా లేదా? అవును సార్, అవును సార్. ఆ తర్వాత నిహారిక సైన్ చేసింది.
తను ఏదో కాస్త సంతోషంగా ఇప్పుడు వర్క్ చేస్తూ ఉంది, నువ్వేమో ఇప్పుడు హీరోని మార్చమంటున్నావు. ఎలాగైనా సినిమా రిలీజ్ అవుద్ది? సార్ నేను మన మంచిగా చెప్పాను సార్, లేదంటే మనకు సమస్యలు వస్తాయి. నా మాట వినండి సార్. సార్ ఒక కుర్రాడు ఉన్నాడు ఆలోక్, చాలా బాగుంటాడు సార్, అతను వేద్దాం సార్. అలోక్ అంటే ఇప్పుడు పోయిన నెల ఒక స్మాల్ బడ్జెట్ రిలీజ్ అయింది కదా, అదా? అవును సార్, రైట్. ఆ ఉషా బ్రతికున్నప్పుడు వాడి గురించి మాట్లాడింది. సార్ నేను చెప్పేది వినండి, మీరు నమ్మండి. 1-2 ఏళ్లలో 3-4 కోట్లు తీసుకుంటాడు సార్, అతను సూపర్ స్టార్ అయిపోతాడు. అవునా? మ్మ్. అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలంటో, అంటే విశాల్ దత్, ఇప్పుడు నా సమస్య ఏంటంటే నా కథ యవ్వనంలో మొదలై ముసలితనం వరకు వెళ్తుంది. అరే సార్, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్. ఆలోక్ చాలా యంగ్ సార్, అతన్ని సులభంగా ఓల్డ్ గా మార్చేయచ్చు. కానీ ఈ సుధీర్ ఓల్డ్ మ్యాన్, ఇతన్ని మనం ఎలా యంగ్ గా మార్చగలం చెప్పండి? ఆ ముసలాడు మనకెందుకు సార్, వాడిని వదిలేయండి సార్, వదిలేయండి. నువ్వు చెప్పేది కరెక్ట్ అయ్యా, నువ్వు చెప్పే దాంట్లో విషయం ఉంది. థ్యాంక్ యూ సార్. సరే ఒక పని చేయి, రేపే అలోక్ ని సైన్ చేయమని చెప్దాం. తప్పకుండా సార్. సరే ఇవాళకి ప్యాకప్ చెప్దాం. పదండి పదండి అలాగే పదండి సార్. పదండి. ప్యాకప్. ఏమైంది? ఏమైందయ్యా? ఏం జరిగింది? హఠాత్తుగా పైనుంచి ఎలా దిగిందయ్యా? రోజు అన్నీ కొత్తగా జరుగుతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అలోక్ గారు, అంతా మంచిగా మంచి జరుగుతుంది. హౌ డు యు డూయింగ్? ఐఎమ్ ఓకే. హౌ డు యు డు? ఐఎమ్ ఓకే. అరే మీరేంటి నుంచున్నారు? కూర్చోండి. కూర్చోండి Thank you, కూర్చోండి. సార్ నేను మీ ముందు చిన్నవాడిని. అరే అరే ఆలోక్ గారు, ఈ రోజున మీరు చిన్నవారే, కానీ రేపు పెద్ద సూపర్ స్టార్ అయిపోతారు. ఇది నిజమేగా? అది కూడా నిజమేలండి. సూపర్ స్టార్ ఏంటి, నేనేంటి సార్. హే భగవాన్. తర్వాత మీ స్క్రిప్ట్ విన్నాను, వెరీ ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కథ నచ్చిందంటే మనం రెమ్యునరేషన్ గురించి కూడా మాట్లాడుకుందామా? సార్ నేను బయట వెయిట్ చేయనా? అరే మీరెక్కడికి వెళ్తారు? కూర్చోండి కూర్చోండి. అరే కూర్చోండి. అది సార్ నేను బయట మార్కెట్లో 70 లక్షలు తీసుకుంటున్నాను. యూ డోంట్ వరీ, మీరు నాకు 55 lakhs ఇవ్వండి చాలు. అంటే అది నేను కొంచెం కష్టపడే ప్రొడ్యూసర్ని. అవును సార్. అది మాత్రమే కాకుండా ఇప్పుడే నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతున్నాను. అవును సార్. ఈ సినిమా వల్ల నాకు చాలా లాసు. కావాలంటే మీరు ఈయన్ని అవును, అడిగి అవును, చూడండి. నిజమే, నిజమే. అందువల్ల ఆయన చెప్పేదంతా నిజమే అంటే సార్. ఇది ఒక నా జీవిత సమస్య. కొంచెం please ఆలోచించండి సార్. సరే మీరే ఏదో చెప్పండి. అలోక్ గారు, నా దగ్గర ఒక స్కీమ్ ఉంది. స్కీమా? అవును సార్. అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ సినిమా కూడా మిమ్మల్ని నేను కమిట్ చేసేస్తాను సార్. ప్యాకేజ్ డీల్. ఇది మార్కెటింగ్ కాలం కదా, బయట మీరు చూసే ఉంటారు బై 2 get 1 ఫ్రీ అని. చాలా సంతోషం సార్. మీరు చెప్పిన ఈ విషయానికి నేను 50% తగ్గించుకుంటున్నాను. ఓ చాలా అది సార్, అది 75 lakhs కి 2 మూవీ. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆ తర్వాత ఈ జీవన్ సార్. కమ్ హియర్. సార్. జీవన్, జ్ఞాన్ గారు, విశాన్ గారు. హలో సార్. తన నా అసిస్టెంట్ జీవన్. హలో సార్. హలో. అలాగే డేట్స్ గురించిన విషయాలు, డబ్బు గురించి మొత్తం తనతో డిస్కస్ చేయండి. విశాల్ సార్, మొట్టమొదటిసారి నేను మీతో పనిచేయబోతున్నాను. నిజంగా చాలా హ్యాపీగా. అరే మాకు కూడా చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నాకు జిమ్కి టైం అయింది, నేను బయలుదేరుతాను. తప్పకుండా వెళ్ళండి. ఓకే. అరే అయితే మీరు ఎక్కడికి మేము- వెళ్ళొస్తున్నారు? కూర్చోండి ప్లీజ్. సార్. జీవన్ సార్కి Yes, డేట్స్ sir. గురించి అవి చెప్పు. ఓకే సార్. bye, ఓకే bye. సార్, బాయ్ బాయ్. అరే జీవన్, కూర్చో బాబు, కూర్చో. Thank you. మీకు ఒక విషయం చెప్పనా? మీ హీరో సూపర్ హిట్. నువ్వు సూపర్ హిట్ మేనేజర్ అయిపోతావు. నువ్వు థ్యాంక్ యూ date సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు- చెప్తాను సార్. చెప్పండి అది
బండి అటు పక్క పార్క్ చేయి. రండి సార్ రండి. సరే గాని విశాల్ ఎక్కడున్నాడు? అదిగో అక్కడ ఉన్నారు పద సార్. పద ప్రొడ్యూసర్ వచ్చారని చెప్పు. ఇదిగో ఇక్కడ కట్ చేసుకోవాలి. అది ఆ ఇప్పుడు తర్వాత మనం ఈ అదే close shot. ఫోన్ లో ఇప్పుడు నేను ఏం yes, చెప్తున్నానంటే అదే నేను తర్వాత గుడ్ మార్నింగ్ మాట్లాడతాను సార్. నీతో. రండి సార్, ఎలా ఉన్నారు సార్? ఏ గుడ్ మార్నింగ్ ఏంటయ్యా? బ్యాడ్ మార్నింగ్ విశాల్, బ్యాడ్ మార్నింగ్. ఏం సార్, ఏం జరిగింది? శని భగవానుడు మనం ఈ సినిమా సరిగ్గా తీనిచ్చేలాగా లేడు. శని భగవానుడు మనల్ని పట్టి అరే పీడిస్తున్నాడు. మళ్ళీ ఏం జరిగింది సార్? కేఎల్ నర్సింగ్ హోమ్ కి వెళ్ళొస్తున్నాను. మన కొత్త హీరో ఉన్నాడు కదా. అవును, ఈ రోజు ఆయన ఫస్ట్ డే షూటింగ్. ఎక్కడున్నారు ఆయన? మొదటి రోజు షూటింగ్ నువ్వు ఎక్కడ చేస్తావయ్యా? అతనేమో వెళ్ళి కాలు ఇరిగిపోయిందని హాస్పిటల్లో పడుకొని ఉన్నాడు. 6-7 రోజులు అవుతుందంట. సార్ నేను నిహారిక డేట్స్ తీసుకున్నాను, ఏం చేయాలి? నన్నేం చేయమంటావు? ఇలా చూడు విశాల్, నిహారిక డేట్స్ విషయాన్ని నువ్వే చూసుకోవాలి, నేనేం చేయలేను. ఆ తర్వాత ఇంకో విషయం, నేను ఇక మీద హీరో హీరోయిన్ ని మార్చను, డైరెక్టర్ ని మారుస్తాను. ఏంటయ్యా ఇది? జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తున్నాడంట, ఆ మొత్తం వెయిట్ వచ్చి ఆయన గుండెల మీద పడిందంట. ఓ గాడ్. ఇప్పుడు నిహారిక దగ్గరికి వెళ్ళి డేట్స్ మళ్ళీ మాట్లాడాలనుకుంటాను. హాయ్ విశాల్. హాయ్ మధు. హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? గుడ్ టు సీ యూ. నేను ఇక్కడ నిలబడి ఉన్నాను కదా, కౌగులించుకోవచ్చుగా. నమస్తే జ్ఞాన్ సార్. నమస్తేతో పనవదు మధు. నేనేమి విదేశాల నుంచి రాలేదు, నేను ఈ ఊరోడ్నే. ఈ కౌగులించిన విషయాన్ని మీరు మానలేదా? ఒక విషయం చెప్పనా మధు, నాకు ఎంత వయసైనా పర్వాలేదు, కౌగులించుకునే అలవాటును మార్చుకోను. అయితే ఓకే. ఎంత అద్భుతం, ఎంత బాగున్నారా? అద్భుతం. నేను చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను సరే గాని ఇక్కడికి ఎందుకు వచ్చావు? సార్, నేను ఉషా మోహిని గురించి ఆర్టికల్ రాస్తున్నాను. మీరు ఆమెతో వర్క్ చేశారు. ఆ సంఘటన మీ సెట్లోనే జరిగింది. తాను ఎందుకు ఆత్మహత్య చేసుకుందో మీకు తెలుసా? ఇలా చూడు మధు, నేను ఇప్పుడు చాలా టెన్షన్తో ఉంటున్నాను. ఏదో ఒక రీజన్తో నా షూటింగ్ రోజు క్యాన్సిల్ అవుతూనే ఉంది. నాకు ఎంతో నష్టం ఏర్పడుతుంది. తర్వాత ఇంకో విషయం చెప్తాను, ఉషా ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం మన పని చూసుకోకుండా తన విషయం ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి చెప్పు? తాను ఆత్మహత్య చేసుకోలేదని నేను విన్నాను. ఆమె ఎలా చనిపోయిందో మీకెలా తెలుసు? ఆమె ఎలా చనిపోయిందో మాకన్నా మీకే ఎక్కువ తెలుసు అంటే మీరే రాసుకోండి. సార్ మమ్మల్ని ఎందుకు ఆగండి, అడుగుతారు? ఆగండి, ఆగండి సార్. సార్ ఈ రోజు మనం ప్యాకప్ చేద్దాం. ప్యాకప్ చేయండి, ప్యాకప్ చేయండి. ఇవాళ ప్యాకప్ చేసేయాల్సిందే. అన్ని లైట్లు ఆఫ్ చేయండి. ప్యాకప్ అందరు త్వరగా కానివ్వండి, లైట్లు అన్ని తెంచండి. ఏంట్రా ఇది ప్యాకప్ పట్టుకున్నారు? అసలు ఏం అర్థం కావడం లేదు. ఏంటో వీళ్ళు ఎప్పుడు షూటింగ్ అంటారో ఎప్పుడు ప్యాకప్ అంటారో అర్థం కావడం లేదు. అరే ఏం జరిగింది? అయ్యో అరే, ఏమైంది? ఏమైందయ్యా? ఏమైంది? అరే ఏంట్రా ఇది?
ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు. అసలు ఏం జరుగుతుంది? అసలు ఎవరికి ఏమి అర్థం కాదు. ఈ సినిమా అసలు రిలీజ్ అవుతుందా కాదా? ఏం జరుగుతుందయ్యా ఇక్కడ? చెప్పు. సార్ మిమ్మల్ని కలవడానికి ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. సరే, ఆయన్ని లోపలికి పంపించండి. ఎస్ సార్. అరే రండి రండి, ఇన్స్పెక్టర్ గారు రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చెప్పండి సార్, ఏంటి ఇలా వచ్చారు? సార్ మీ సమస్యలు పెరుగుతున్నాయి అనుకుంటున్నాను. సార్ అది మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. నేను మీ ఎలక్ట్రీషియన్ చనిపోయాడుగా, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. ఇలా చూడండి ఇన్స్పెక్టర్ గారు, నేను మీకు ఒక విషయం చెప్తాను. చనిపోయిన ఎలక్ట్రీషియన్ స్టూడియో వాళ్ళ ఎలక్ట్రీషియన్, నాకు సంబంధించిన స్టాఫ్ కాదు. మేము అక్కడికి షూటింగ్ చేయడానికే వెళ్ళాం. అక్కడ ఏ మిషన్ చెడిపోయింది, ఎక్కడ షాక్ కొట్టింది, ఎలా షార్ట్ సర్క్యూట్ జరిగింది, దీని గురించి నాకేమీ తెలీదు సార్. దీని గురించి మీరు తెలుసుకోవాలంటే స్టూడియో మేనేజర్ దగ్గర మాట్లాడండి. ఖచ్చితంగా నేను అతనితో మాట్లాడతాను. కొద్ది రోజుల క్రితం మీ సెట్లో మీకు గుర్తుంటుందనుకుంటాను, మీ సినిమా హీరోయిన్ ఉషా మోహిని గారు ఆత్మహత్య చేసుకున్నారు. తర్వాత ఒకరోజు లైట్ పైనుంచి కింద పడింది. మీ టైం బాగుండి అది కింద పడ్డప్పుడు కింద ఎవరలేరు, లేకపోతే మీకే సమస్య. సార్ ఇవన్నీ మీ సెట్లో మాత్రమే ఎందుకని జరుగుతుంది? ఈరోజు ఒక ఎలక్ట్రీషియన్ చనిపోయాడు. మీ శత్రువు ఎవరో కావాలని ఇలా చేసొచ్చని నా అనుమానం. అవును సార్, ఇది నేను ఇటువంటి యాంగిల్లో ఆలోచించలేదు. మీరు చెప్పేది 100% నిజమే సార్. మీరు చూసారంటే ముందు ఆ హీరోయిన్ చనిపోయింది, తర్వాత పాత హీరోని తీసేసి కొత్త హీరోని పెట్టుకున్నాం. ఆయనేమో జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తుంటే గుండె మీద వెయిట్ పడిపోయింది. మీరు చెప్పేది నిజమే సార్. ఇన్స్పెక్టర్ సార్, కాస్త నాకు మీరు హెల్ప్ చేయండి సార్. ఇదే విధంగా జరుగుతూ ఉంటే నేను రోడ్డుకు వచ్చేస్తాను సార్. ప్లీజ్ సార్, సహాయం చేయండి సార్. అలాగే నేను చూసుకుంటాను. నేను స్టూడియోకి వెళ్తున్నాను. చాలా థ్యాంక్స్ సార్. దేవుడా, హాయ్. నమస్తే సార్. నేను అక్కడ ఉంటాను. లైట్స్ ఓకే, అది అటువైపు పెట్టు. ఈ షాట్ ని ఇలా కట్ చేయాలి. ఓకేనా? ఇది ఈ సీన్ తర్వాత మనం ఓకే. విశాల్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎలా గుడ్ ఉన్నారు? మార్నింగ్. నా సైడ్ నుంచి అంతా రెడీ సార్. మీ హీరో కోసమే వెయిటింగ్. 9:15 ఉన్నారు, 10 అయిపోయింది ఇప్పుడు. ఆయన వచ్చేస్తున్నాడు, నాకు ఫోన్ చేశాడు కూడా. ఆయన వచ్చేస్తుంటాడు, ట్రాఫిక్ లో ఇరుక్కొని నా ఉంటాడులే. టెన్షన్ ఏమిటంటే ఇదివరకు అట్లాగానే అరే మళ్ళీ ఏదైనా ఆ పాపు కాస్త మంచి మాటలు మాట్లాడు, చెడ్డ మాటలు మాట్లాడొద్దు. విశాల్ గారు. అదిగో వచ్చేసారు. హలో సార్. నమస్తే, Hi, hello, how are you? నమస్తే. సార్ ఐఎమ్ సో సారీ సార్, లేట్ అయిపోయింది. నేను ఒక వారం మిస్ అయిపోయాను. ఏం పర్వాలేదు సార్. ఇప్పుడు మీరు ఫిట్ గా ఉన్నారు కదా? ఓకే. సంతోషం సార్. ఫిట్ గా ఉన్నారు కదా, అది ఓకే సార్, చాలు అంతా మాకు. ఓకే. ఇప్పుడు మీరు రెడీ అయితే సరిపోతుంది. ఇమ్రాన్ వెళ్ళు. తీసుకెళ్ళు, సార్ని తీసుకెళ్ళు. రెడీగా ఉందా? తీసుకెళ్ళు, ఓకే, నేను తీసుకెళ్ళు. వెళ్ళొస్తానా? అలాగే సార్. అమ్మయ్య, విశాల్, నాకేమనిపిస్తుందంటే త్వరలో మనం సినిమాని రిలీజ్ చేసేయచ్చు తప్పకుండా అనిపిస్తుంది. చేస్తాం సార్. అంతా భగవంతుడి దయ. ఓకే, సీన్ రెడీగా ఉందా? అన్నీ రెడీ సార్. ఈ సీన్లో వచ్చి మీరు లెఫ్ట్ నుంచి రైట్కి రావాలి. వస్తున్నప్పుడు మీరు చేయి పైకెత్తినప్పుడు మేము టేక్ అంటారు, దాన్ని చూసుకుంటూ మీరు అంటే లెవెల్ చేస్తే చాలన్నమాట. అయితే ఈ అదక్కడ లైట్ పెట్టు. ఫోకస్ ఇచ్చి మీరు బ్యాక్ నుంచి రావాలన్నమాట. ఓకేనా సార్? సీన్ చదవండి. అది ఇది ఏం బే? 65 సార్. నా కార్లో 655 ఉంది. ఓకే సార్. మీరు లెఫ్ట్లో తిరిగినప్పుడు హీరోయిన్ మేము చూడడానికి వస్తారు. ఆవిడ మిమ్మల్ని చూస్తుంది, మీరు ఆవిడ చూస్తారు. ఆవిడ సిగ్గుతో తల వంచుకుంటుంది. ఆ సమయంలో మీరు ఆవిడ దగ్గర మీ కవితని చెప్పబోతున్నారు. ఈ కవితని మీకోసమే రాశానని చెప్పి ఈ కవితని మీరు చదువుతున్నారు. అప్పుడు ఏమై సార్? నా కళ్ళు
మన హీరో గారికి లైట్ ఏంటి? తగిలి కళ్ళలో పడింది. అయ్యో అరే ఏమైందయ్యా? అరే అసలు ఏమైంది? చూడండి త్వరగా, త్వరగా. సార్ ఏమైంది సార్? ఏమైంది? ఏం జరిగింది సార్? అసలు ఎలా జరిగింది సార్? అయ్యో వెంటనే హాస్పిటల్ మీకేమైంది సార్? త్వరగా త్వరగా హాస్పిటల్ ఓ మై గాడ్, నిజానికి మీ కళ్ళకేం కాలేదు సార్. అయినా మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఒక 10-15 రోజుల దాకా మీరు హెవీ లైట్స్ని చూడకూడదు. మీకు టైం బాగుంది కాబట్టి మీకేం కాలేదు సార్, లేకుంటే మీ కళ్ళు ఇంతలా కనిపించేది కాదు. డాక్టర్ గారు పెయిన్ లాంటిది ఉండదు కదా? ఉండదండి. మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. నేను ఇచ్చిన మందులన్నింటినీ కరెక్ట్గా వాడితేనే చాలు. ఓకే, వీటన్నిటికీ మెడిసిన్స్ అవి ఇస్తాను సార్, ఇస్తాను. రండి, నేను ఓకే, ఇస్తాను. ఓకే. అయ్యా ఫైనాన్షియర్ నమస్కారం. ఆగు ఆగు, నేను ఏమడిగాను? నేను పూర్తిగా గోతులో పడిపోయేలా ఉన్నాను. అయ్యా కోప్పడకుండా వినండి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు నేనేం చెయ్యాలి? నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో అది చెయ్యి. నీ తరపు నుంచి నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో అది చెయ్యి. కానీ నేను నీ ఫైనాన్షియర్ని. ఈ ప్రాజెక్ట్లో నేను 50 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశాను. కానీ నీ పిక్చర్ ప్రోగ్రెస్ 0. అరే హీరోయిన్ మార్చేసావు, కొత్త అమ్మాయిని పెట్టి షూటింగ్ చేసేసావు. ఇప్పుడు హీరోని చేంజ్ చేస్తున్నావు, మళ్ళీ షూటింగ్ చేస్తున్నావు. నాకు గుండు కొట్టించాలని డిసైడ్ అయిపోయావా? ఇదిగో చూడు ప్రకాష్, చెప్పండి అయ్యా. నీకు విషయం చెప్పనా? చెప్పండి. నీ సినిమా డైరెక్టర్ ఉన్నాడు కదా, అతని పేరేంటి? అతను విశాల్ దత్. అరే ఏమైనా కానివయ్యా, కానీ నీ మంచి కోసమే చెబుతున్నాను. నీకు మంచి జరగాలంటే కనుక అతని ముందు మార్చేయి. అరే మీరు చెప్పేది కాస్త ఓర్పుగా వినండి సార్. అతను ఎంత మంచి మనిషి అంటే అంత మంచి డైరెక్టర్ కూడా అతను. అది కాకుండా ఆడు నా చిన్న వయసు స్నేహితుడు. అలాగా అయితే నువ్వు ఒక పని చేయవయ్యా. చెప్పండి సార్. నువ్వు నన్ను బయటికి పంపించే పేడా పోతుంది. అరే సార్ నా మాట వినండి సార్, చెప్పేది వినండి సార్. అరే పోయా. సార్ అంతా నా తల రాత. అరే ఏం జరిగింది? ఈ బండి ఏంటి ఇలా ఆగిపోయింది? ఓరు నాయనో, ఇది చాలా వేడెక్కిపోయింది. బండిలో ఏ ప్రాబ్లం లేదు, ఎందుకు ఆగిపోయిందో అర్థం కావడం లేదే. ఏమైంది? అరే ఏం జరుగుతోంది ఇక్కడ? ఓరి దేవుడా, ఇక్కడ ఏం జరుగుతోంది? ఓరి దేవుడా, నా బండి ఎక్కడికి వెళ్ళిపోతుంది? పైకి వెళ్ళిపోతుంది. ఓరి భగవంతుడా, నా బండి పైకి వెళ్ళిపోతుంది. రే చీలారామాని, నీకెంత ధైర్యం రా? జ్ఞాన్ ప్రకాష్ దగ్గర ఎందుకు అలా చెప్పావు? పైగా డైరెక్టర్ విశాల్ని మార్చేయాలా?
అరే ఇది ఎవరి గొంతు? అరే అప్పుడే నా గొంతు మర్చిపోయావా? అరే ఉషా మోహిని, అరే బెజవాడ కనుక దుర్గా, నన్ను కాపాడు తల్లి, కాపాడు. ఇది ఉషా మోహిని గొంతులానే ఉంది. భలే కనిపెట్టావే. అవును, ఇది నా గొంతే. అరే కానీ నువ్వు చనిపోయావు కదా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నువ్వు నాకు ఎందుకు కనపడడం లేదు, ఎందుకు కనపడడం లేదు అని అడుగుతున్నాను. నేను కనుక నీకు కనిపిస్తే నువ్వు చచ్చిపోతావురా. అమ్మో, అయితే నా ముందుకు రావద్దు, దయచేసి నా ముందుకు రావద్దు, నాకు చావాలని లేదు, రావద్దు, నా ముందుకు రావద్దు. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. అరే నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడినా పర్వాలేదు, మాట్లాడమ్మా, మాట్లాడు. అయితే ముందు నీ నిర్ణయాన్ని మార్చుకో. అరే నేను ప్రబలబుద్ధిగా చెప్తున్నాను, నా నిర్ణయం మార్చుకున్నాను. నేను నిజంగా నా నిర్ణయం మార్చుకున్నాను. నా డైరెక్టర్ విశాలే, ఖచ్చితంగా విశాలే నా డైరెక్టర్. నీకు సంతోషమే కదా? నాకు సంతోషమే. వెళ్ళు, నిన్ను క్షమించాను, వెళ్ళు. బెజవాడ కనక దుర్గమ్మ. సార్ చూడండి సార్, మీరు నాతో ఇలా ప్రవర్తించకూడదు. ఇది నా కెరీర్కి సంబంధించింది, నా జీవితం పాడైపోతుంది సార్. కానీ జరిగిన ప్రతిదానికి నేను కారణం కాదని మీకు చాలా బాగా తెలుసు. మిత్రమా, నువ్వు విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదేంటి? చూడు, నీకు నాకు రిలేషన్షిప్ ఇప్పుడుదా? తర్వాత నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ కదరా. ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలని ఎందుకు ప్రయత్నించట్లేదు? మన ఫైనాన్షియర్ ఉన్నాడు కదా, ఆ సేటు, ఆయన ఖచ్చితంగా చెప్పేశాడు, ఈ సినిమా నుంచి నిన్ను తీయకపోతే ఆయన వెళ్ళిపోతాడంట. నువ్వు ఇప్పుడు చెప్పు, ఆయన గాని వెళ్ళిపోయాడంటే నేను బ్యాకప్ అయిపోయినట్టుగా కదా. రోడ్డు మీద అడుక్కు తినాలరా నేను. లేదు, నీకు ఆ పరిస్థితి రాదు. కానీ ఏం చేయాలి? ఓ పని చేద్దామా, నేను ఆయనతో మాట్లాడినా? మాట్లాడు, చూడు, మాట్లాడు చూద్దాం. హలో ఫైనాన్సర్ గారు, నేను విశాల్ మాట్లాడుతున్నాను. తెలుసయ్యా, తెలుసు, నువ్వు నాకు బాగా తెలుసు, బాగా చెప్పు. సార్ ఎందుకు సార్ నా జీవితాన్ని ఇలా బలి తీసుకుంటున్నారు? అరే ఎవడ ఇలా బలి గిలి అంటూ చావు గురించి మాట్లాడుతున్నావు? బతకడం ఎలాగో నేర్చుకోవయ్యా, దాని గురించి మాట్లాడు. మరైతే మీరు నన్ను ప్రొడ్యూసర్తో చెప్పి తీసేమని చెప్పారట, ఎందుకని? అరే పిచ్చివాడా, అమ్మాయి కూడా తింగరోడా, నీకు ఎవరు చెప్పారా నిన్ను సినిమా నుంచి తీసేశానని? నువ్వు లేకపోతే అసలు నేనే లేకుండా పోతాను తెలుసా? సార్ అలా అంటే నేను నీతో తర్వాత మాట్లాడతాను, ముందు ఆ ప్రకాష్ ఫోన్ ఇవ్వు. ఏమైంది మిత్రమా? నీతో మాట్లాడాలట. అయ్యా సార్, చెప్పండి. అరే ఏమిడయ్యా, నేను నీతో ఏదో తమాషాగా 2 మాటలు మాట్లాడితే అది నిజం అనుకుంటావా నువ్వు? విశాల్ని సినిమా నుంచి తీసేసే పొరపాటు మాత్రం దయచేసి చెయ్యొద్దు. మీరు ఇలాగ మారిపోయారు? అసలు మీరు ఇలా మారిపోయారు సడన్ గా? అదేమీ లేదయ్యా. నేను నీతో నిజం చెప్పానంటే నువ్వు కూడా మారిపోతావు. అది వదిలే, అది వేరే విషయం. సరే విను, డైరెక్టర్ విశాల్ ని మార్చకూడదు, సరేనా? సరే సార్, మీరు ఏం చెప్తే అదే చేస్తాను సార్. హలో, అసలు ఏం జరుగుతుంది? హాయ్ మధు. హాయ్, హలో. ఐఎమ్ సో సారీ కీప్ యూ వెయిటింగ్. ఇట్స్ ఓకే. చెప్పండి, ఏం తీసుకుంటారు? నేను మీ దగ్గర నుంచి ఒక వివరం అడిగి తెలుసుకోవాలని వచ్చాను. వివరాలే కాకుండా చాలా విషయాలు ఉన్నాయి. అవును, ఉన్నాయి. జ్ఞాన్ సార్ సినిమా మీరు వదులుకుంటున్నారని విన్నాను. మీరు వినిందంతా నిజమే. అందుకు కారణం? ఇలా చూడండి మధు, నేనొక అప్కమింగ్ యాక్టర్. నాకు కాస్త భయం కూడా ఎక్కువే. జ్ఞాన్ సార్ మూవీకి సైన్ చేసిన దగ్గర నుంచి 2 ఆపదల్ని చవిచూశాను. ఆ 2 ఆపదలు కూడా వెంట్రుక వసలో తప్పించుకున్నాను. ఇప్పుడు నా కెరియర్ ఉన్న పరిస్థితుల్లో నేనేం కోరుకుంటున్నానంటే ఆకాశంలో ఉండే నక్షత్రాలు వెలుగునివ్వకుండా ఉండిపోకూడదని అనుకుంటున్నాను. కానీ అలోక్ సార్, నాకు సంబంధించి మీ అదృష్టం మీతోనే ఉంది. ఐ మీన్, మీ స్టార్టింగ్ బాగానే ఉంది. అంతేకాదు, ఉషా మోహిని గారు ఎంత గొప్ప స్టార్, ఆమె మీ పేరు రికమెండ్ చేశారు. చాలా అదృష్టవంతులు సార్ మీరు. ఎన్నోసార్లు ఎన్నో సమయాల్లో మిమ్మల్ని ఇద్దరినీ కలిసి నేను చూశాను. పాత విషయాల గురించి గుర్తు చేయొద్దు మధు. ఈ ఇండస్ట్రీ ప్రాబ్లం ఇదే అలోక్. అందరూ ప్రస్తుతానే గుర్తుంచుకుంటారు, ప్రెసెంట్.
పాస్ట్ని మర్చిపోతారు. తర్వాత ఫ్యూచర్ గురించి ఎవరికీ తెలీదు. మీరు చెప్పేది నిజమే. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. ఉషా నన్ను రికమెండ్ చేస్తోంది. మీరిద్దరూ మమ్మల్ని ఎన్నోసార్లు చూశారు. ఈ విషయాన్ని మీరెవరికీ చెప్పొద్దు. ఎందుకంటే ఉషా మీద నాకెంతో మర్యాద ఉంది. అలాగే నా గురించి ఈ ప్రపంచం తప్పుగా మాట్లాడకూడదు అనుకుంటున్నాను. సరే, నేను దాని గురించి మాట్లాడను. మీ పర్సనల్ విషయాల గురించి నేను అస్సలు అడగను. కానీ నేనేమంటున్నానంటే మీరు ఈ విషయాన్ని మీడియాకు తెలపాలి. చెప్తే మీకే మంచిది. ఉషా మోహిని ఫ్యాన్స్ మీకు సపోర్ట్ చేస్తారు. అది కొత్త మార్గాన్ని ఏర్పరుస్తుంది. జ్ఞాన్ గారి సినిమా మీరు చేయకూడదని బాగా నిర్ణయించుకున్నారు కదా? అవునండి, నేను ఆ మూవీస్ చేయట్లేదు. థ్యాంక్ యూ మిస్టర్ అలోక్. నేను బయలుదేరుతున్నా. మై ప్లెజర్. మనం తర్వాత కలుద్దాం. బాయ్. బాయ్ బాయ్. నమస్తే జ్ఞాన్ సార్. ఓ మధు మధు, రా కూర్చో కూర్చో. థ్యాంక్ యూ. నేను నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఇక్కడికి నన్ను ఎందుకు రమ్మన్నావో చెప్తావా? ఇలా చూడండి, ప్రకృతి కూడా వింటుందని నేను విన్నాను. ఈ ఇండస్ట్రీ గురించిన విషయాలు జనాలకి తెలిసిందంటే చాలా కష్టం. అలోక్ మీ మూవీలో యాక్ట్ చేయలేదన్న విషయం మీకు తెలుసా? నీ నోట్ని పెట్రోల్తో కడుక్కో. మంచి మాటలు మాట్లాడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకు ఆ విషయాలన్నీ తెలియవు. నేను ఎంత పెద్ద సమస్యలోంచి బయటపడ్డానో తెలుసా? అందుకే ఈ విషయాన్ని ముందు మీకు చెప్తున్నాను. అదేంటంటే అలోక్ కాస్త పిరికివాడు. నీకో విషయం చెప్పనా? ఆలోక్ పేరు మీద, నిహారిక పేరు మీద ఫైనాన్సర్ దగ్గర చాలా డబ్బు తీసుకున్నాను. ఆ డబ్బును తిరిగిచ్చే పరిస్థితుల్లో ఇప్పుడు నేను లేను. నువ్వు చెప్పేది గాని నిజమైంది అనుకో, తర్వాత నేను ఖచ్చితంగా నాశనం అయిపోతా. ధైర్యంగా ఉండండి సార్. ఇలా నమ్మకం లేకపోతే ఏం జరగదు. సరే మధు, అసలు నేను ఏం చేయాలో చెప్పు. మీరు నిహారికతో మాట్లాడి తనకు అర్థమయ్యేలా చెప్పండి. తాను ఆలోక్తో మాట్లాడి తీసుకొస్తుంది. ఇది నువ్వెలా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నావు? నేను ఒక ప్రెస్ రిపోర్టర్ని మర్చిపోతున్నారు. అంతేకాదు కళాకారుల గురించి బాగా తెలుసు. అది కరెక్టే. నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను నిహారికతో మాట్లాడి చూస్తా. ఇప్పుడే మాట్లాడతాను. సార్, నిహారిక మేడం గారు వచ్చారు. తనని లోపలికి పంపించు. ఓకే, నువ్వు బయట వెయిట్ చేస్తూ ఉండు. ఓకే. అలాగే సార్. ఓకే సార్. హాయ్ హాయ్ హలో. హాయ్ స్వీటీ, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. ఈ రోజు నాకు తెలిసింది ఎందుకు అందరూ నీ వెంట పడతారు అని. వాళ్ళ గురించి నాకు అస్సలు దిగులేదు. ఎందుకంటే వాళ్ళు నన్ను స్క్రీన్లో చూస్తున్నారు. కానీ ప్రతిరోజు నాతో కలిసి పనిచేసే వాళ్ళు నన్ను చూసుకునే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? మరైతే వాళ్ళు కూడా నీ మీద పిచ్చెక్కిపోయి ఉన్నారు. అలాగా? మరి నువ్వు? అలాగైతే నువ్వు నా మనసుని అడిగి తెలుసుకోవాలి. అయితే దాన్ని వదిలే. అందుకే నువ్వు గ్యాన్సర్ ఫిల్మ్ ని వదిలేసుకున్నట్టున్నా. ఎందుకంటే ఉషాకు బదులుగా నేను నటించబోతున్నాను. నువ్వు నాకు అనుమతినిచ్చావంటే నీకు ఒక విషయాన్ని వివరించొచ్చా? గో హెడ్ ప్లీజ్. నేను అడగాలనే కదా వచ్చాను. మరైతే విను. నువ్వు కూడా ఆ మూవీలో యాక్ట్ చేయకు. ఏంటి? అవును, నా నెక్స్ట్ ఇద్దరు ప్రొడ్యూసర్తో నేను మాట్లాడాను. వాళ్ళిద్దరు నీ దగ్గరికి సైన్ తీసుకోవడం కోసం వస్తారు. రియల్లీ? హలో, ఇది మాత్రం జరిగినట్టయితే నీతో కలిసి యాక్ట్ చేయడం అంటే ఒక్క ప్రొడ్యూసర్నే కాదు 1000 ప్రొడ్యూసర్స్ అయినా వదులుకుంటాను. అది నిహారిక. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు చేయగలుపు. చెయ్యి మాత్రమేనా? ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు నాకేం జరుగుతుంది? ఎవ్వరికీ నేను ఇంతవరకు చెడు చేయలేదే. అందరికీ మంచే చేశానుగా. మరి నాకు మాత్రం ఎందుకు ఇలా చెడు జరుగుతుంది? ఎవరు ఎవరు ఎవరది?
ఎవరున్నారు అక్కడ? ఉషా నువ్వా? అవును జ్ఞాన్ సార్, నేను ఉషా మోహినినే. కానీ నేను కాసేపు ముందు చూశానే, అదెవరు? అది ఎవరసలు? నేను ఎలా చనిపోయానో ఈ ప్రపంచం అది ఎలా అర్థం చేసుకుందో చూశారు. ఇప్పుడు మీరు చూశారు కదా సార్, అదే నిజం. నన్ను హత్య చేయడం కోసం వేసిన ప్లాన్ అది. నన్ను ఒప్పించి ఇక్కడికి తీసుకురావడానికి 4 ప్రయత్నించారు. ఏంటి? అవును సార్, అది ఆత్మహత్య కాదు, హత్య సార్, హత్య. 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 కానీ ఉషగారు అది ఎలా హత్య అవుద్ది? ఎందుకంటే ఆ సంఘటన జరిగినప్పుడు ఆ టైంలో ఫ్లోర్లో మీరు తప్ప ఎవరు లేరు కదా. అంతేకాక పోలీస్ విచారణలో చెప్పారు కదా, కరెంటు షాక్ వల్ల మీ కుడి చేతిలో గాయం కూడా ఉంది కదా. మీ ఒంట్లో వేరెక్కడ గాయం లేవు. మరి కాసేపు ముందు నేను ఒక దృశ్యాన్ని చూశానే, అదంతా ఇదేనా? జ్ఞాన్ సార్, ఇంతకుముందు మరేం చూశారో అదే ప్రపంచం నమ్ముతోంది, అదే నిజమని పోలీసులు కూడా నమ్ముతున్నారు. ఈ ప్రపంచం, పోలీసులు ఎందుకని ఆత్మహత్య అనుకున్నారంటే పోస్ట్మార్టం రిపోర్ట్లో నేను తల్లిని కాబోతున్నానని స్పష్టంగా రాసుంది. ఉషగారు, ఆ మాటల్ని నేను నమ్మానుగా. నేను అనుకున్నాను ఈ లోకంలో మీకు చెడ్డ పేరు వస్తుందని మీరు ఆత్మహత్య చేసుకున్నారని. లేదు సార్, అది నిజం కాదు. నిజం ఏంటనేది నేను మీకు చెప్తాను. మీకు గుర్తుందా సార్, నేను మిమ్మల్ని కలవడానికి మీ ఆఫీస్కి వచ్చాను. ఇలా చూడండి ఫైనాన్షియర్ గారు, మీరు ఏ విషయం కోసమో భయపడాల్సిన పని లేదు. ఐటమ్ సాంగ్ చాలా సూపర్గా వచ్చింది. రేపు రికార్డ్ చేయబోతున్నాం. అంతే, అది రికార్డ్ అయిన తర్వాత దాన్ని అప్లోడ్ చేయబోతున్నాం. సరే సార్, నేను మీతో తర్వాత మాట్లాడతాను. ఉంటాను. హలో జ్ఞాన్ సార్. అరే రండి రండి ఉషా మేడం, నమస్కారం. ఆకాశం నుంచి చంద్రుడు దిగొచ్చినట్టుగా ఉంది. అరే, నాతో ఏమైనా కామెడీ చేస్తున్నారా సార్? నేను మిమ్మల్ని పొగుడుతుంటే కామెడీ అంటారేంటండి? కూర్చోండి కూర్చోండి. అరే, పేమెంట్ సమస్య ఏదన్నా ఉంటే మీ సెక్రటరీని పంపించుండొచ్చు కదా. మీరెందుకు ఇంత శ్రమ పడి వచ్చారు? అబ్బే లేదు సార్, అలాంటి సమస్య ఏమీ లేదు. అది మాత్రమే కాదు సార్, ఈ ఇండస్ట్రీలో మీలాంటి ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. సంతోషం. మీ వల్ల ఆర్టిస్టులకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇలా చూడండి ఉషా మేడం, మన ఇండస్ట్రీలో మీలాంటి వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. మీరే చూడండి, మీరున్నారు, ఇంకోవైపు సునీల్ కుమార్ మన హీరో ఉన్నాడు. ఆయన గురించి మీకు తెలియదు కదా. పేమెంట్ మొత్తం ఆయనకు ఒకేసారి ఇవ్వాలి. ఒక విషయం చెప్పమంటారా సార్? ఇది నేను చెప్పకూడదనే అనుకున్నాను, కానీ మీకెప్పుడు అనిపించలేదా సార్ ఈ రోల్కి సుధీర్ సార్ రాంగ్ కాస్ట్ అని? మీరు చెప్పేది కరెక్టే, కానీ ఉషా మేడం నేనేం చేయగలను చెప్పండి. మీకు గుర్తుందా జ్ఞాన్ సార్, మీతో నేను ఇది ముందే చెప్పాను. ఒక కొత్త అబ్బాయి వచ్చాడు, అలోక్. ఫెంటాస్టిక్ యాక్టర్, మీరు తనని సెలెక్ట్ చేయండి. ఉషా గారు, నేను కూడా మీలాగానే ఆలోచించాను. కానీ మీరు న్యూ కమర్తో పనిచేస్తారో పనిచేయరో అని ఆలోచించాను. ఇంకోవైపు మన హీరో ఎస్టాబ్లిష్డ్ హీరో. ఇప్పుడు పరిస్థితి చేయిజారిపోయింది. సర్లే సార్, ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది. మీరేం చేయగలరు చెప్పండి?
ఓకే సార్, నేను బయలుదేరుతాను. షూటింగ్ ఏదైనా ఉందా? అవును సార్, షూటింగ్కే వెళ్తున్నాను. ప్రేమ్ కిషన్ సార్ షూటింగ్, చిన్నారి కలలు. ఆహా, అందులో హీరోగా ఓకే, నటించేది అలోకే. సంతోషం. ఓకే సార్, నేను వెళ్తున్నాను. అలాగే అండి. ఉషా గారు, ఉషా గారు ఏమైంది? ఉషా గారు ఏమైంది? ఏమైంది ఉషా గారు? ఉషా గారు ఏమైంది? అరే అరే, ఆర్ యు ఆల్ రైట్? ఏం లేదు సార్, నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది సార్. ఐఎమ్ ఓకే. ఏం లేదు సార్, డే అండ్ నైట్ షూటింగ్స్ వలన సరిగ్గా రెస్ట్ తీసుకోలేకపోతున్నాను. ఇలా చూడండి, నేను చెప్పేది వినండి. ఈ 2-3 షిఫ్ట్లు పని చేయడం ఆపేయండి. ఒక్క షిఫ్ట్ పని చేయండి, అది చాలు. చూడండి, మీ దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది. అది చాలు కదా. ప్రాణం ఉంటేనే మనం ఎంతైనా సంపాదించవచ్చు. మీరు చెప్పింది కరెక్టే సార్, నాకు అదే అనిపించింది. సరే సార్, నేను వెళ్ళొస్తాను. అలాగేనండి, వెళ్ళండి. ఉషా గారు, నాతో ఏదో మాట్లాడడానికి వచ్చి వదిలేదు కదా? లేదు సార్, అలాంటిదేమీ లేదు. ఆన్ ది వేలో మిమ్మల్ని కలవాలనిపించి ఇలా వచ్చాను సార్, అంతే. ఓకే, చాలా థ్యాంక్స్. ఇలా చూడండి, మీ హెల్త్ చూసుకోండి. నెక్స్ట్ వీక్ మన షూటింగ్ ఉంది. మీరేం కంగారు పడకండి సార్, మీ డేట్స్ ని ఎవ్వరూ మార్చలేరు. థ్యాంక్ యూ అండి. వస్తాను సార్. అలాగేనండి, వెళ్ళండి. నమస్తే ఉషా మేడం. నమస్తే ప్రభాకర్. ఏమైంది? ఏంటి ఇక్కడ ఇంత సైలెంట్ గా ఉంది? మేడం, మీకు విషయం తెలీదా? ఈరోజు షూటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. అలాగా? ఎందుకని? అది మన గోడ్లీ సార్ చనిపోయారు. ఎప్పుడు? ఇప్పుడిప్పుడే సమాచారం అందింది. ఓ, వెరీ సాడ్. సరే గాని అలోక్ ఎక్కడున్నాడు? సార్ లోపలే ఉన్నారు. మీతో కాసేపు ముందు మొబైల్లో మాట్లాడారుగా, మేకప్ రూమ్ లో వెయిట్ చేస్తున్నారు. ఓకే మేడం. యా. హాయ్ అలోక్. హాయ్ మై బేబీ. నీకు విషయం తెలుసా? ఈరోజు నువ్వు రావనుకున్నాను. ఒకవేళ గోల్డీ సార్ చనిపోయిన విషయం ముందే తెలుసుంటే వచ్చుండేదాన్నే కాదు. వెరీ సారీ. సరే పద, కూర్చొని మాట్లాడుకుందాం. ఎంతో అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ అలోక్. వీలైనంత త్వరగా నీ జీవితంలో నాకు చోటివ్వు. అరే, నీకు తప్ప నా జీవితంలో ఇంకెవరికి చోట్లేదే. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం నువ్వేనే. నేను ఎన్ని మూవ్స్ యాక్ట్ చేస్తున్నానంటే దానికి కారణం నువ్వే కదా. ఇలా చూడు అలోక్, అలాంటిదేమీ లేదు. నువ్వు నిజంగా మంచి యాక్టర్వి, అందుకే నేను నీకు రికమెండ్ చేశాను. అంతేకాదు, నువ్వు నీ టాలెంట్ని ప్రూవ్ చేస్తూనే ఉన్నావు. అది కాదు ఉషా, నీళ్లు లేని నదిలో ఏ మనిషి కూడా ఈత కొట్టుకుంటూ ముందుకు వెళ్ళలేడు కదా. అది ఇలా చూడు అలోక్, నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు చాలా మంచి యాక్టర్వి, అందుకే నేను నీకు రికమెండ్ చేశాను. అంతేకాదు, నువ్వు చాలా మంచివాడివి, అందుకే నా హృదయంలో కూడా నీకు చోటిచ్చాను. నిజానికి ఈ ఉషా చేయి పట్టుకోవడానికి చాలా మంది వేచి చూస్తున్నారు తెలుసా? శుక్రియా ఈ అందం మొత్తాన్ని నాకు సమర్పించుకుంటున్నందుకు. అలోక్, నేను నీ కోసం 2 అడుగులు ముందుకు వేశాను, నువ్వు కూడా నా కోసం 2 అడుగులు ముందుకు వెయ్యాలి. ఓకే, ఎందుకు కుదరదు? ఇప్పుడు చెప్పండి, ఎన్ని అడుగులు వేయాలి? అలోక్, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. నువ్వు నా మీద చూపించే ఈ ప్రేమకు నేను బానిసను. నువ్వు నన్ను స్నేహితుడిగా ఒప్పుకున్నావు, కానీ నేను దానికి తగిన వాడిని కాదు. ఇప్పుడు పెళ్లి చేసుకోమని ఆశపడుతున్నావు, దానికి నేను తగిన వాడిని కాదు. నువ్వు ఎందుకు తగినవాడివో నాకు బాగా తెలుసు. సరే చెప్పు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు కదా? మేడం, దీనికి నేను కాస్త ఆలోచించాలి. ఇంత జరిగిందా? పెళ్లి వరకు మాట్లాడున్నారు? క్యాన్సర్, వాడప్పుడు ఎందుకలా మాట్లాడాడో నేనా టైంలో అర్థం చేసుకోలేకపోయాను. వాడి మనసులో ఉన్నది వేరు, వాడు పైకి మాట్లాడింది వేరు. నెక్స్ట్ పార్టీకి మా ఇంటికి ఖచ్చితంగా మీరు రావాలి. సార్,
ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ. హాయ్ Hi, హాయ్ hi. ఐ హోప్ యూ ఎంజాయింగ్ ద పార్టీ. నేను ఒక విషయాన్ని విన్నాను. ఏంటది? నీ బుద్ధి ఏం మందలించలేదుగా? అరే ఇప్పుడే నీ కెరీర్ స్టార్ట్ అయింది. నీకన్నా వయసులో ఎక్కువగా ఉన్న హీరోయిన్ ఉషాని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావంట. ఏంటది తప్పైన నిర్ణయం అలోక్? ఎక్స్క్యూజ్ మీ. తను చెప్పేది కూడా నిజమేగా. నీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, అందులో అమ్మాయిలు చాలామంది ఉన్నారు. మీకు తెలీదా? ఈ విషయం వాళ్ళకి తెలిస్తే తర్వాత నేను పట్టించుకోరు. దానికి నేనేం చేయాలి? ఇదిగో చూడు అలోక్, నేనేం చెప్తున్నానో దాన్ని అలాగే చెయ్యి. నీ జీవితంలో ఇలాంటి ఉషలు చాలామందికి వస్తారు. ప్రేమ ప్రేమ అంటూ అందులో పడిపోకు. పూర్తిగా మునిగిపోతున్న తన క్యారియర్ని కాపాడుకోవడం కోసం తను నీ వెంట పడుతోంది. నువ్వు కూడా కాస్త ఆలోచించు. ఏదో 10 నిమిషాల సుఖం కోసం నువ్వు ఇంతలా ఆలోచించావనుకో, తర్వాత నువ్వు మునిగిపోవాల్సిందే. జీవన్, వాట్ డు యు సే? సార్, ఇప్పుడు మీరు ఒక పని చేయాలి. గిరిధర్ ప్రొడ్యూసర్ గారికి ఫోన్ చేసి చెప్పండి ఆయన సినిమాలో నుంచి ఉషాని తీయమనండి. లేకపోతే మీరు యాక్ట్ చేయని చెప్పండి. అలోక్ సార్, నేను ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలుగా ఉన్నాను. ఎన్నో హీరోయిన్లని నేను చూశాను. అసలు ఈ ఉషా ఏంటి తెల్లటి పాల 5-6 హీరోలని మార్చేసుకుంది. నేను ఎవరికి చెడు చేయాలనుకోను. అరే అలోక్ సార్, ఏంటి ఈ టైంలో ఇలా తాగుతున్నారు? ప్రభాకర్, నేను ఈరోజు అన్ని విషయాల్ని మర్చిపోవాలి అనుకుంటున్నాను. అలాగే ఉషా మోహిని అనే అమ్మాయిని కూడా మర్చిపోవాలి. ఇలా చూడు ప్రభాకర్, నేను ఈ స్థాయిలో ఉండడానికి, గొప్ప వాడిని అవడానికి కారణం ఉషానే. కానీ నిన్నంతా మీరు నాతో మాట్లాడారు కదా తనని పెళ్లి చేసుకోవద్దని. ఏం చేస్తాం, ఆలోచించడానికి సమయం కావాలిగా. నేను కోరుకునేది ఏంటంటే అలోక్ అనే పేరు ప్రతి ఇంట్లో మారుమోగిపోవాలి. అలోక్ అలోక్ అలోక్. కానీ ఇక ఇది ఇట్స్ నాట్ ఎ పాసిబుల్. మీరు ఎందుకు సార్ ఇలా మాట్లాడుతున్నారు? తప్పకుండా మీరు ఒకరోజు గెలుస్తారు, అది కూడా సూర్యుడిలాగే. అదే కదా నా భయం. ఈ సూర్యునికి గ్రహణం పట్టుకుంటుందేమో. అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి సార్. నేను ఉన్నంత వరకు మీకు ఏం కానివ్వండి సార్. నాకు నువ్వేం చేస్తావు? నేను మీకోసం నా ప్రాణాలనైనా ఇస్తాను సార్. నీ ప్రాణాలు తీసుకొని నా పేరుని నేను కాపాడుకునేదా? నా కెరీర్ని ఎలా కాపాడుకుంటానో తెలుసా? అలాగైతే ఆ ఉషా మోహిని నా దారిలోనే ఉండకూడదు. ఇంతే నా విషయం, చాలా సింపుల్ సార్ అది. అవునవును, చెప్తుంటే అర్థమవుతుంది. తెలివిగల హంతకుడు ఎవరంటే తెలుసా? హత్య చేయడానికి ముందే తప్పించుకునే దారి తెలుసుకునేవాడు తెలివిగలవాడు. ప్రభాకర్, నువ్వేం చేస్తావంటే ఒక గేమ్ని స్టార్ట్ చేయి. కర్ర విరక్కూడదు, పావు చనిపోవాలి. సార్, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది సార్. ఏంటి అది? సార్, ఉషా మేడం మీరు ఇక్కడికి ఇప్పుడు రప్పించగలరా? ఎందుకు రాదు? తర్వాత ఆవిడ షూటింగ్లో ఉంటే కూడా? షూటింగ్లో ఉన్నా సరే నేను పిలిచానంటే తోకుప్పుకుంటూ వస్తుంది. ఇలా చూడు ప్రభాకర్, ఈ రహస్యం ఇద్దరికి మాత్రమే తెలుసు. అర్థమైందా? దిగులు పడకండి సార్. ఈ రోజుతో మీకున్న సమస్యలన్నీ తీరిపోయిందని అనుకోండి. గుడ్.
ప్రేమ్ సార్, అలోక్ని మాట్లాడుతున్నాను. మేడం మీరు ఎప్పుడూ హెయిర్ స్ప్రే వాడుతున్నారు. అలా వాడితే మీ హెయిర్ గ్రోత్ బాగా తగ్గిపోతుంది. రేపు హోలీ పాట కూడా ఉంది. మీ హెయిర్ ఏమైపోతుందో ఏంటో. అందుకు పరిష్కారం నా దగ్గర ఉంది. మేడం, మిమ్మల్ని కలవాలని ప్రేమ్ సార్ వచ్చున్నారు. అలాగే, ఆయన కూర్చోబెట్టండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే మేడం. ఇక్కడ కొంచెం అడ్జస్ట్ ఇవ్వా. ఓకే. నమస్కారం ఉషా మేడం. నమస్కారం సార్. మేడం, మీరు షూటింగ్కి రెడీ అవుతున్నారు. నేను మీ టయాన్ని వేస్ట్ చేస్తున్నా. ఏం అబ్బే, లేదు, లేదు 5 సార్. నిమిషాలు టైం ఇస్తే చాలు. మరేం పర్వాలేదు సార్, మీకు తెలుసు కదా నేను ఇంట్లోనే రెడీ అయిపోయి షూటింగ్కి బయలుదేరుతానని. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. అది సరిగాని సార్, మీరేంటి ఇలా హఠాత్తుగా మా ఇంటికి వచ్చారు? నేను మీ డేట్స్ అన్నిటినీ కన్ఫర్మ్ చేసేసాను కదా, ప్రాబ్లం ఏమీ లేదు కదా? ఉషా మేడం, మీరు ఈ ఇండస్ట్రీలో ఉండుండి చాలామందికి ఎంతో హెల్ప్ చేస్తున్నారు. మీరు చూపించిన దయ వల్లనే ఎంతోమంది ప్రొడ్యూసర్సు, ఎంతోమంది డైరెక్టర్స్ కూడా అయ్యారు. ఎంతోమంది అబ్బాయిల్ని మీరు హీరోగా తయారు చేశారు. ఉషా మేడం, అది ఏంటంటే నేను కూడా ఒక సమస్యలో ఇరుక్కున్నాను. సార్, ప్లీజ్ నా తప్పుని మీరు కొద్దిగా మన్నించండి. అరే విషయం ఏంటో చెప్పండి సార్, ధైర్యంగా చెప్పండి. ఒకవేళ పేమెంట్లో ఏదైనా సమస్య ఉంటే మీరు నా సెక్రటరీతో మాట్లాడి సాల్వ్ చేసుకోండి సార్. ఏదైనా ఉంటే నేను షూటింగ్కి రాకుండా ఉండను సార్. ఒకవేళ డబ్బే సమస్య అయితే మీరు ఇన్స్టాల్మెంట్లో నాకు ఇవ్వండి సార్, సరిపోతుంది. అది కాదు ఉషా మేడం, నేను చెప్పబోయే విషయం అది కాదు. ఆ విషయాన్ని చెప్పడానికి నాకు ధైర్యం చాలడం లేదు. ప్లీజ్, నేను ఈ లెటర్లో అన్ని వివరాలు రాశాను. దీన్ని చదివిన తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ ఇష్టం. అలాగే సార్. ఏంటిది ప్రేమ్ సార్? ఇలా ఆలోచించడానికి మీకెలా ధైర్యం వచ్చింది? ఏంటి సార్, మర్చిపోయారా? మీ సినిమా కావాల్సిన అన్ని ఏర్పాట్లను నేనే చేశాను. మర్చిపోలేదు మేడం, నేనేం మాట్లాడను. మరి దీనికి అర్థం ఏంటి? అది ఉషా మేడం, ఈ నిర్బంధానికి కారణం ఏంటంటే మీరు చెప్పిన తర్వాత ఆలోక్ దగ్గర సైన్ తీసుకున్నాను. అప్పుడు తను బిజీ కాదు, కానీ ఇప్పుడేంటి? ఇప్పుడు ఉషా మేడం, తను నా సినిమాలో నటించను అంటే నా పరిస్థితి అయోమయం అయిపోతుంది. నా జీవితం ఇక అంతే. ఏంటి ఇదంతా చేసింది అలోకా? అవును, అలోక్ గారే నన్ను బెదిరించింది. నేను ఇలా చేయకపోతే తను నా సినిమాలో నటించనంటు. దుర్మార్గుడా! ఉష గారు, ఇదంతా నాకు తెలిసిన తర్వాత నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు మేడం. ఇలా చూడండి సార్, నాకు అప్పుడు ఏమీ అర్థం కాలేదు, ఏం చేయాలో తెలియలేదు. నేను తిన్నగా స్టూడియోకి వెళ్ళాను. ప్యాకప్ అయ్యింది. అక్కడ ఎవరూ లేరు, కానీ ఆలోక్ ప్రభాకర్లు మాత్రం అక్కడున్నారు. నేను వెళ్ళి వాళ్ళని కలిశాను. డర్టీ స్వైన్, ఎవడ్రా నువ్వు? నీ స్థానం ఏంటో తెలుసారా నీకు? నేను నీకు ఛాన్స్ ఇప్పించిన ఫిలిం నుండి నన్నే తీసేయాలని చూస్తున్నావా? పోరా నమ్మక ద్రోహి! నువ్వు అన్ని విషయాలు మర్చిపోయావా? నీకు నాకు మధ్య ఏం జరిగిందో ఆ తీయని మాటలు ఇంకా మిగతావని. చాలు 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 ఉషా, నువ్వు ఇప్పటికే ఎక్కువ మాట్లాడావు. ఇప్పుడు నేను చెప్పేది విను. ఇలా చూడు, ఇప్పుడు నీ కెరియర్ డౌన్ఫాల్లో ఉంది, అలాగే నా కెరియర్ పీక్లో ఉంది. అలాగే ఇకపై నేను నీతో ఏ సంబంధం పెట్టుకోదలుచుకోలేదు. నేను చెప్పేది అర్థమవుతుందా? మరి నేను, నా పరిస్థితి ఏం కాను? నా కడుపులో పెరుగుతున్న బిడ్డ సంగతి ఏంటి? ఆ బిడ్డకి తండ్రి నువ్వే కదా. దానికి బాధ్యత నేనొక్కనే కాదు, నువ్వు కూడా ఉన్నావు. అదేముందిలే కానీ, పారే నదిలో ఎంతమంది దిగి కాళ్ళు చేతులు కడుక్కున్నారు. ఇప్పటి వరకు
ఇప్పటి వరకు ఎవరు నాతో ఇలా మాట్లాడలేదు. ఎంత ధైర్యం రా నీకు? నీకు తెలీదనుకుంటాను. నీకు కెరియర్ ఏర్పాటు చేసిన నేను నీ కెరియర్ని నాశనం కూడా చేయగలను. ఇకపై అదేరా చేయబోతున్నాను. ఇప్పుడే ఈ క్షణమే ప్రెస్ వాళ్ళందరికీ కాల్ చేసి ఇక్కడికి రప్పిస్తాను. నువ్వు మంచివాడి వేషం వేసుకున్న దుర్మార్గుడవన్న సంగతి బయటపడతాను. అలా చెయ్యకపోతే నా పేరు ఉషానే కాదురా. నాకు ముందే తెలుసు నువ్వు ఈ విధంగా ఏదో ఒకటి చేస్తావని. అందుకని నా ఏర్పాట్లలో నేనున్నానే. ఏమంటున్నావు? నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. డైరెక్ట్ గా నేనే వెళ్ళి చెప్తాను. లేదు. నీకేమైనా పిచ్చి పట్టిందా ప్రభాకర్? నువ్వేం చేయాలనుకుంటున్నావు? మర్యాదగా అక్కడే ఆగిపో. నేను చెప్పింది వినబడలేదా? మర్యాదగా అక్కడే ఆగు. నువ్వేం చేయబోతున్నావు? అసలు ఏం చేయబోతున్నారు మీరు? ఇలా చూడు, నా మాట విను. అక్కడే ఆగు. నా దగ్గరికి రావద్దు. నా దగ్గరికి రావద్దు. ఆగు. ఆగు. వదలు. వదలు. నేను నిన్ను వదిలితే నా పరిస్థితి ఏంగానే. వదులు. మర్యాదగా వదులు, లేకపోతే నేను అరుస్తాను. బాగా అరువు, 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 అరువు. అందరికి వినపడేట్టుగా బాగా అరువు. ప్రభాకర్, మేడం ని తీసుకెళ్దాం పద. ఏంటి అరుస్తున్నావు? చెప్పేది మీకే. వదలండి రా, వదలండి. 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 అలోక్ సార్, భయపడాల్సిన అవసరం లేదు సార్. ఇక్కడ మీరు కానీ నేను కానీ మన ఇద్దరు తప్ప ఎవ్వరూ లేరు సార్. పద వెళ్దాం. అలాగే సార్. ఈ విధంగానే అలోక్ ప్రభాకర్లు ఇద్దరూ కలిసి నా జీవితాన్ని అంతం చేసేశారు సార్. నన్నే కాదు సార్, నా కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా వాళ్ళు అంతం చేసేశారు. నేను ఆ ప్రభాకర్ మీద పగ తీర్చుకున్నాను. వాడు కూడా అదే కరెంట్ షాక్లో చచ్చాడు. వాడు చావడానికి కారణం నేనే. కానీ జ్ఞాన్ సార్, నిజమైన హంతకుడు ఇప్పటికీ ప్రాణాలతోనే ఉన్నాడు. ఆలోక్ ఇంకా బతికే ఉన్నాడు. వాడొక చీడ పురుగు సార్. ఈ సమాజాన్ని నాశనం చేసే చీడ పురుగు. జ్ఞాన్ సార్, వాడు గనక ప్రాణాలతో ఉంటే చాలా మంది అమ్మాయిల జీవితాలు నాశనం అయిపోతుంది సార్. జ్ఞాన్ సార్, నేను మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టానో తెలుసా? మీరు నాకు సాయం చేస్తారని. ఇలా చూడండి, అల్లోక్ ఇటువంటి పని చేశాడని తెలిసిన తర్వాత నా సినిమా సకంలో ఆగిపోయినా పర్వాలేదు, నేను వాడిని వదలను. ఇప్పుడు చెప్పండి నేను మీకు ఎలా సహాయం చెయ్యాలో. వాడు నన్ను ఎలా అయితే హత్య చేశాడో అదే విధంగా వాడిని నేను హత్య చేయాలి. అలోక్ లాంటి వాళ్ళు చేసిన పాపాల వల్ల నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా. నేను చెప్తాను సార్, మీరేం చెయ్యాలో నేనేం చేయబోతున్నాను అని.
ఫైనాన్షియర్ సార్. హలో చీలారమణి, ఇప్పుడొచ్చిన ఫోన్ రింగ్ నువ్వు ప్రమాదంలో పడతావన్న దానికి సంకేతం. ఎవరు మాట్లాడేది? ఆహా. అరే నాకు అర్థమైపోయింది, ఇదా మోహిని వాయిసే కదా. ఓరి దేవుడా, ఏం జరుగుతుంది? అరే ఉషా మోహిని, చూడమ్మా, నన్ను క్షమించమ్మా. నేను తప్పు చేశాను, నన్ను క్షమించమ్మా. నువ్వు ఇంతకు ముందు ఏం చెప్పావో ఆ పని నేను చేసేసానమ్మా. అరే ఉషా మోహిని, నా హార్ట్ ఫెయిల్యూర్ అయిపోతుంది. నేను ఏ తప్పు చేయలేదమ్మా. ఇలా చూడండి, మీరు నాకు ఒక పని చేసి పెట్టాలి. ఆ, ఆ, ఆ. నేను చెప్పినట్టు చేస్తే నేను ఇక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతాను. చెప్పు చెప్పు, నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను. నువ్వు అలోక్కి ఎన్ని సినిమాలకి ఫైనాన్స్ చేస్తున్నావు? అరే ఆలోక్ ఎన్ని సినిమాలు యాక్ట్ చేస్తున్నాడో అన్ని సినిమాలకు నేనే ఫైనాన్షియర్ని. చాలా సంతోషం. ఆ సినిమా ప్రొడ్యూసర్స్ అందరికీ వెంటనే చెప్పు, ఆ, అలోక్ గాని జ్ఞాన్ ప్రకాష్ సినిమాలో పని చేయలేదంటే మిమ్మల్ని సినిమాలోంచి తీసేస్తామని చెప్పమనండి. అరే ఏమంటున్నావు? ఆలోక్ జ్ఞానప్రకాష్ సినిమాలో పని చేయకూడదా? లేదు, జ్ఞాన్ ప్రకాష్ సినిమాలో అలోక్ పని చేయడానికి ఇష్టపడడం లేదు. అంతేకాదు, నిహారికాని కూడా యాక్ట్ చేయకూడదని అంటున్నాడు. అరే నువ్వు దేనికి దిగులు పడకమ్మా. నేను ఇప్పుడే ఆలోక్ ఇంటికి వెళ్తాను, అతని చెవుల మీద గోప గుయ్యమని కొడతాను. నేను ఈ పని చేస్తే సరిపోతుందా, లేకపోతే ఇంకా ఏమైనా చేయాలమ్మా? లేదు, ఇది చేస్తే సరిపోతుంది. అది కూడా చాలా త్వరగా చేయాలి. వెంటనే చేస్తాను, వెంటనే చేస్తాను. నిహారిక, నువ్వు టెన్షన్ పడకు. జ్ఞాన్ సార్కి వెంటనే ఫోన్ చేసి ఈ మూవీస్లో యాక్ట్ చేయట్లేదని చెప్పేసి అంతే. ఓకే అనోక్, నేను వెంటనే కాల్ చేసి చెప్తాను. హలో. ఏ అమ్మాయి, ఫోను గీలో చేయకూడదు, తర్వాత గోప గుయ్యమంటది. అరే సార్, మీరు కరెక్ట్ టైంకి వచ్చారు. ఏంట్రా కరెక్ట్ టైము? నీ గురించి నువ్వు అసలు ఏమనుకుంటున్నావు చెప్పు. అదంతా సరే సార్, అసలు విషయం ఏంటి? ఏంటి విషయమా? ఒరే నువ్వు ఇంకా అసలు పుట్టనే లేదురా, ఇప్పుడే నువ్వు నెమ్మదిగా బయటకు వస్తున్నావు. కానీ సార్, అది నేనేం చేశాను సార్? నువ్వు నన్ను అడుగుతున్నావా ఏం చేశాను అని? అరే ఈ అమ్మాయితో కూడా చెప్తున్నావు జ్ఞానప్రకాష్ సినిమాలో పని చెయ్యకూడదు అని. సార్, ఈ విషయం మీకు ఎవరు చెప్పారు చెప్పండి? ఎవరు చెప్పారు అనేది పక్కన పెట్టు, ఇది నిజమా కాదా? అరే సార్, అది నిజమే సార్, కానీ ఇదంతా మీకు... అరే ఇదంతా ఆలోచించే టైం అసలు లేదు. నువ్వు ఏ ప్రొడ్యూసర్ల దగ్గర పనిచేస్తున్నావో నాకు బాగా తెలుసు. వాళ్ళ ఎవరికి నేను ఫైనాన్స్ చేయను. ఇప్పుడే ఫోన్ చేస్తాను. సార్ ప్లీజ్ సార్, మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాను సార్. నేను ఎన్నో కలలు కంటాను సార్. నేను నడి రోడ్డు మీదకి వస్తాను సార్. నువ్వు రోడ్డు మీదకి రావడం నేను చూడాలరా. ఈ ఊళ్ళో నువ్వు ఎలా బతుకుతావో చూస్తానురా. నేను కనుక నిన్ను నడి రోడ్డు మీదకి ఇచ్చకపోతే నా పేరు మార్చుకుంటాను. ఏమనుకున్నావు? సార్ ప్లీజ్ సార్, నాకేమీ లేకుండా పోతుంది సార్. ఎదుటి వాడిని చెడపాలనుకునేవాడు తనకు తానే చెడిపోతాడరా. ఇంకో విషయం నువ్వు శ్రద్ధగా విను. నువ్వు జ్ఞానప్రకాష్ సినిమాలో పని చేయలేదే అనుకో, అంటే మీరిద్దరూ కూడా కలిసి జ్ఞానప్రకాష్ సినిమాలో పని చేయలేదనుకో, మీ ఇద్దరి కెరీర్ని కూడా నేను నాశనం చేసి పారేస్తాను. ఓకే, అర్థమైందా? ఏమాయ్ ఇలా రా. నువ్వు సినిమాలో యాక్ట్ చేయడానికి ముందు ఏం చేస్తూ ఉండేదానివి? అది నేను నైట్ క్లబ్లో డాన్స్ చేస్తుండేదాన్ని. నైట్ క్వీన్ క్లబ్ లో డాన్స్ చేసేదానివి, ఇంకా డీర్ క్లబ్ లో కూడా డాన్స్ చేసేదానివి. మళ్ళీ అక్కడికి పంపించేస్తాను, జాగ్రత్త. ఏమనుకున్నావు? అసలు నేను ఏం చేస్తాను తెలుసా? సార్ మేము ఖచ్చితంగా వెళ్తాం సార్. వెళ్ళాలిరా, షూటింగ్ వెళ్ళాలి. వెళ్ళకపోతే ఎలాగా? లేకపోతే నేను నడి రోడ్డు మీదకి వచ్చేస్తావు, జాగ్రత్త. ఇలా చూడు పాండవ్,
ఇంకో బేబీని అలా పెట్టు. ఇలా చూడండి నిహారి గారు, మీరే నా నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ అని నేను డిసైడ్ చేశాను. ఓ రియలీ అవునండి, నిజమే, ప్రామిస్. థ్యాంక్ యూ. అలానే స్టడీ నిలబెట్టు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. షార్ట్ ఏంటంటే హీరోయిన్ నిలబడి ఉంటుంది. సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్. హీరోయిన్ నిలబడి ఉంటుంది, బ్యాక్ ఆఫ్ ది కెమెరా. ఆ హీరో అక్కడ ఉంటాడు, అలా నడుచుకుంటూ వస్తాడు, ఈమెను ఎత్తుకుని అలా తీసుకెళ్తాడు. ఆయన అలా నడుస్తూ ఉంటాడు, మీరు ఫాలో అవ్వాలి. ఫీల్డ్ క్లియర్, ఫీల్డ్ క్లియర్. ఆయన అలా మూవ్ అవుతూ ఉంటాడు, మీరు ఫాలో అవుతూ ఉండాలి. ఇక్కడ ప్లానింగ్ మొదలు పెట్టాలి. ఇక్కడి నుంచి బయలుదేరి ఆవిడ్ని ఇక్కడికి తీసుకువస్తారు. ముందు అక్కడ బోర్డు కనపడుతుంది కదా, 440 వోల్ట్స్. ఆ స్విచ్ బోర్డు మీదకి ఆవిడ్ని విసురుతాడు, ఆవిడకి షాక్. అర్థమైంది కదా? అలానే ఏమయ్యా ఆలోకం త్వరగా రమ్మను. లైట్ ఇలా తీసుకురా. ఇలా పెట్టు. ముందుకే. ఓకే ఓకే. అలానే. నాకు తెలిసి అతను కత్తిసాం చాలా బాగా చేస్తాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అలోక్ సార్, రండి. గుడ్ మార్నింగ్, నేను చెప్పాను కదా, ఓకే అలా చేయండి. విశాల్ సార్, ఇది ఈ సీను మూవీలో లేదు కదా సార్? నిన్న రాత్రి రైటర్తో డిస్కస్ చేసి ఈ సీన్ పెట్టాను. నాకు ఈ సీన్ చాలా బాగా నచ్చింది, అందుకని దీన్ని యాడ్ చేయమని చెప్పాను. అలాగైతే ఈ సీన్లో ఉన్నట్టు యాక్ట్ చేస్తే నేను హీరోని చంపేస్తున్నాను అందరికి తెలిసిపోతుంది కదా సార్? మీకు అలాగే అనిపిస్తుంది, కానీ హీరోయిన్ అలా ఊహించుకుంటూ ఉంటుంది. ఇది ఆమె ఇమాజినేషన్. అదంతా ఓకే సార్, కానీ ఈ కాస్ట్యూము, అక్కడ మీరు వేసిన సెట్టింగ్, పక్కన స్విచ్ బోర్డు, ఇవన్నీ కూడా ఏంటి సార్ ఇది? అలోక్ సార్, లాజిక్ అనే విషయం కామెడీ ఫిల్మ్స్లో ఉండదు. ఆడియన్స్ కామెడీ సినిమాలు చూడడానికి వచ్చినప్పుడు లాజిక్ని ఇంట్లో పెట్టేసి వస్తారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆమె తీసుకెళ్ళేది హీరోయిన్ని ఆ స్విచ్ బోర్డ్ మీద వేస్తారు. మేము వాటిని కంప్యూటర్ గ్రాఫిక్స్లో బిల్డప్ ఇచ్చి ఆ అమ్మాయి చాలా దూరం వెళ్ళి పడినట్టుగా చూపిస్తాం అంతే. ఇప్పుడు మీకు షార్ట్ అర్థమైంది కదా? ఆ అమ్మాయి ఇక్కడ నిలబడుతుంది, స్టార్ట్ టు కెమెరా, అటువైపు చూడాలి. మీరు ఈ వైపు నుంచి వస్తారు, రైట్ ఆఫ్ ది కెమెరా. ఆ అమ్మాయిని అలాగే షోల్డర్స్ వరకు ఎత్తుకుంటారు, అలాగే అందంగా తీసుకువెళ్ళి ఆ అమ్మాయిని అక్కడ వేస్తారు. మీరు మెట్లెక్కి అక్కడికి వెళ్తారు, కెమెరా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటుంది. ఆ తర్వాత మీరు ఆ అమ్మాయిని స్విచ్ బోర్డు మీదకి విసిరేస్తారు, అంతే. అర్థమైంది కదా? ఓకే, సింపుల్. మీరు ఓకే కదా? ఓకే. ఆ అమ్మాయిని రమ్మాలండి. ఇక్కడ చూడు, ఇది ఉదయాన్నే నాకు షారుఖ్ ఖాన్ గారు మెసేజ్ చేశారు. షారుఖ్ ఖానా? అవునవును, చదువు. ఓ మై గాడ్. ఉండు, అరే ఉండవే, వస్తారు. ఓ మై గాడ్. ఖచ్చితంగా మీరు షారుఖ్ ఖాన్ తో మాట్లాడొచ్చు, నేను మాట్లాడేస్తాను, మీరు షార్ట్ కదండి. పదండి. సార్, మీ ఇద్దరి రియాక్షన్స్ తీసుకుంటాను. ముందు ఆవిడ క్లోజ్, తర్వాత మీ క్లోజ్. ఆ తర్వాత సెట్లో 440 వోల్ట్స్ స్విచ్ బోర్డ్ పెడతాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్. హాయ్, గుడ్ మార్నింగ్. మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. సీన్ ఒకసారి వింటారా? వింటాను. బాగా వినండి. మీరు ఇక్కడ నిలబడతారు, కెమెరా మీకు బ్యాక్ సైడ్ లో ఉంటుంది. Okay. అటు సైడ్ చూస్తూ ఉంటారు. ఆలో గారు రైట్ ఆఫ్ ది కెమెరా నుంచి వస్తూ ఉంటారు, మిమ్మల్ని చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు. తన చేతులతో ఎత్తుకుంటారు, అటువైపు వెళ్తారు, అటువైపు తీసుకువెళ్ళి మిమ్మల్ని బోర్డు మీద విసిరేస్తారు. ఓకే. ఏంటి అర్థమైందా? ఓకేనా ఆలోక్ సార్? ఆలోక్ సార్, ఆలోక్ సార్, మీరు బాగానే ఉన్నారుగా? సార్ ఏం లేదు సార్, నేను బాగానే ఉన్నాను సార్. సరే, అయితే మనం ఒకసారి రిహార్సల్ చేద్దామా? ఏమంటారు? యా. ఏమంటారు చెప్పండి. ఓకే ఓకే, ఫుల్ లైట్స్. త్వరగా త్వరగా. ఫీల్డ్ క్లియర్. కమాన్ మేడం, మీరు ఇక్కడ రండి. ఆలోక్ సార్, మీరు అక్కడి నుంచి రావాలి సార్. రండి. చూడండి, అందరూ సైలెంట్గా ఉండాలి. అందరూ రెడీయా? ఆలోక్ సార్ రెడీయేనా? మేడం రెడీ? ఓకే, రెడీ, స్టార్ట్ సౌండ్. కెమెరా యాక్షన్. మహారాణి గారు, ఇప్పుడు మిమ్మల్ని నేను నా భుజస్కంధాలపై ఎత్తుకొని అలా తీసుకుని వెళ్తాను. కట్. మీరు సరిగ్గానే చేశారు. ఆలోకి ఎలా చూడండి, అదేమిటంటే మీరు దగ్గరగా వచ్చారు, కానీ మీ మొహంలో ఆ ప్రేమ, ఆకర్షణ అవేమీ లేవు. ఆ తర్వాత మీరు ఎలా నడిచి వస్తున్నారు కదా, అలా వచ్చేటప్పుడు ఆ లైన్స్ గ్రాఫిక్స్లో మ్యాచ్ అవ్వాలి. మనం ఇంకోసారి ట్రై చేద్దాం. మీరు తప్పకుండా చేస్తారు, నాకు తెలుసు. మేడం, వన్ మోర్ ఆన్ లైట్స్. రెడీ ఆలోక్ జీ? సైలెన్స్, స్టార్ట్ సౌండ్. సైలెన్స్, కెమెరా రోలింగ్, యాక్షన్. మహారాణిగా, ఇప్పుడు నేను మిమ్మల్ని నా భుజస్కంధాలపై ఎత్తుకొని అలా మిమ్మల్ని తీసుకువెళ్ళేదను. కట్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ ఆలోక్ సార్. ఆలోక్ సార్, వెరీ గుడ్, సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్. తర్వాత నెక్స్ట్ షాట్ వెళ్దామా? ఆ తర్వాత ఏమిటంటే మీరు మీ రెండు చేతులతో ఆవిడని అలా ఎత్తుకుంటారు, అలాగే బాగా ఎత్తుకుని ఆ తర్వాత అటు తిరుగుతారు.
అలా ఓ, ఇది. తిన్నగా స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి విసిరేస్తారు. ఓకే రెడీ. ఓకే సార్. అందరూ సైలెన్స్గా ఉండండి. ఓకే, స్టార్ట్ సౌండ్, కెమెరా అండ్ యాక్షన్. ఫాలో చేయండి, ఫాలో చేయండి. గుడ్ గుడ్. అంతే అంతే, అలాగే. ఉషా, నువ్వా? ఏమైంది? ఏమైంది? ఏం జరుగుతుంది? ఆ? ఏం జరుగుతుంది? ఉషా, సార్, ఇదెవరయ్యా? ఉషా మేడమా? ఉషా, అమ్మో, రండి, త్వరగా రండి. ఉషా, ఉషా, ఉషా నువ్వు? అవును, నేనే. విశాల్ సార్, ఇప్పుడు నేను రెడీ. కమాన్. ఉషా, మోహిని. నిహారిక, 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 ఏమైంది? అసలు ఏమైంది అది? ఉషా, ఉషా నన్నేం చేయదు. నువ్వు క్షమించాలి. ఏంటి హఠాత్తుగా తడబడుతున్నావు? నన్ను స్విచ్ బోర్డు వైపు తోసేసి నన్ను చంపావు కదా, అప్పుడు నేను ఎంత ఇబ్బంది పడుంటాను. నీలాంటి దుర్మార్గుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. నువ్వు నీ కెరియర్లో పైకి రావడం కోసం స్నేహం, ప్రేమ, మానవత్వాన్ని కూడా మర్చిపోయావు కదా. నువ్వు మనిషివి కాదురా, మానవ మృగం. హృదయం లేని మృగానివి నువ్వు. నన్ను చంపేశావు. నన్ను చంపినా పర్వాలేదు, నా కడుపులో పెరుగుతున్నా నీ బిడ్డని కూడా కలిపి కదా చంపావు. అసలు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావురా? నా చావు ఆత్మహత్యగానే మిగిలిపోతుందనుకున్నావా? ఉషా, ఉషా నేను తప్పు చేస్తాను, నన్ను క్షమించు. తప్ప? పెద్ద పాపం చేసి చిన్న తప్పులా మాట్లాడతావే? అసలు నేను నిన్ను ఏమడిగాన్రా? నిజానికి నా దగ్గర నిలబడ్డానికి కూడా అర్హత లేదురా నీకు. నేను చేసిన సాయాన్ని మర్చిపోయావు. నీకోసం నా జీవితాన్ని త్యాగం చేసేసాన్రా. నేను నిన్ను జిమ్ములోనే చంపుండాల్సింది, కానీ నేను నిన్నక్కడ చంపలేదు. నువ్వు నన్ను ఎక్కడైతే చంపావో అదే ప్లేస్లో నిన్ను చంపాలని వేచి చూశాను. నువ్వు నన్ను ఎలా అయితే చంపావో అదే విధంగానే నిన్ను చంపుతాను. ఉషా, ఉషా వద్దు, వద్దు ప్లీజ్. నేను తప్పించుకున్నాను, దీనిలో కరెంట్ వెళ్ళలేదు. లేదు ఉషా, వద్దు ఉషా. ఉషా, ఉషా నన్ను క్షమించు. ఉషా, ఉషా. అరు, బాగా అరవరా. నువ్వు
నువ్వు నాకు అరవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు కదా. క్యాన్సర్, మీరే నాకు సహాయం చేశారు. నేను నా పగ తీర్చుకున్నాను. మీ రైటర్తో చాలా చక్కటి సీన్ రాయించుకున్నారు. విశాల్ కూడా ఈ సీన్ తీయడానికి ఒప్పుకున్నారు. ఆఖరికి నేను అనుకున్నది సాధించాను. నన్ను ఎలా అయితే చంపాడో అదే విధంగానే నేను వాణ్ణి చంపాను. జ్ఞాన్ సార్, నాకు ముక్తి లభించింది. అది మాత్రమే కాదు, మీకు జరిగిన నష్టాన్ని నేను సరిచేయాలని అనుకుంటున్నాను. నా ట్రస్ట్ ఉంది కదా, ఇకపై దానికి మీరే ప్రెసిడెంట్. ఆ ట్రస్ట్లో ఉండేటువంటి డబ్బుని మీరు మీకు నచ్చినట్టుగా ఖర్చు పెట్టుకోవచ్చు. మీకు ఆ హక్కుంది. సరే, ఇక మీ నుండి సెలవు తీసుకునే సమయం వచ్చేసింది. చాలా థ్యాంక్స్ సార్.